మనం జరగాలండి. అయితే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో, కలియుగంలో ఈ 4 యుగాలు ఉంటుంటాయండి. ఈ 4 యుగంలో ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో దేవుళ్ళు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అందరూ ఒకరితోటి ఒకరు మాట్లాడుకునేటి వాళ్ళండి. అంత భగవన్ క్రూరమైనటువంటి చర్యలు. వాడు మీదికి మంచిగానే మాట్లాడుతుంటాడు. లోపల ఎంతటి విషం అంటే సముద్రానికంటే ఎక్కువ ఉంటుందట ఒక మనిషిలో విషము. అట్లాంటిది కాకుండా మనిషి ఎంతటి పాల లెక్క ఉంటేనట వాడికి అంత మోక్షము అనేది లభిస్తుంటాడట. పోయినప్పుడు ఎవడన్నా ఏమైనా చేస్తుంటారా, పోయినప్పుడు తర్వాత చూద్దాంలే అనేసి అనుకుంటే ఇప్పుడు ఈ రోడ్ల మీద కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటుంది కదండి. ఈ యొక్క మనం చేసినటువంటి పాపపుణ్యాలే మనకు మన పిల్లలకు ఖచ్చితంగా జరుగుతుంటుంటాయండి. అందుకే ఖచ్చితంగా దేవాలయ దర్శనమేవా, గృహతీరమేవా, నదీ తీరమేవా, ఏ దేవాలయము చూసినా, ఏ యొక్క భగవంతుని చూసినా నమస్కారము చేయడం. ఇంకొకటి, నమస్కారము చేయకపోయినా బాధ లేదండి, చాలా నిందా దోషం తలుగుతూ ఉంటుంటుంది. ఎందుకయ్యా అంటే చాలామంది ఒక 90% నన్ను అయ్యగారు అందరూ కరెక్ట్ అంటుంటారు, అయ్యగారు పద్ధతిగానే వెళ్తూ ఉంటుంటారు, ఎవరిని ఏది పట్టించుకోరంటారు. కానీ ఇంకొక 10 మంది నా మీద నిందలు వేస్తుంటారు. ఈ నిందలు వేసినప్పుడల్లా నాకు బాధ కలుగుతుంటుంది, నా పాపాలన్నీ వాళ్ళకు పోతున్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంటుంటారు. ఎందుకయ్యా అంటే ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ నిందా దోషం
ఖచ్చితంగా చేసుకోకండి. భగవంతుడు సర్వశ్రేష్ఠంధాయకం. భగవంతుడు మనము ఏదైతే 1 రూపాయి పెడుతుంటామో 10 రూపాయలు మళ్ళీ చివరకు మనకే వస్తుంటుందండి. ఒక చెట్టు కనుక పెట్టినా, ఒక పుట్ట పెట్టినా, ఏది పెట్టినా చివరకు మనము ఉండం కావచ్చు, కానీ అవి ఉంటాయండి. తర్వాత ఇంకోటి, మనము చేసే భోజనము తాత్కాలికమండి. 10 మందికి పెట్టే భోజనము శాశ్వతమైనదండి. అందులో కూడా మరి విశ్వక్సేన ఆరాధన ఎట్లాంటి దుష్టగ్రహాలు, చెడు గ్రహాలు, ఎట్లాంటి ఆటంకాలు లేకుండా విశ్వక్సేన ఆరాధన ఇప్పుడు చేయడం జరిగిందండి. విశ్వక్సేన ఆరాధన అయినాక ఇప్పుడు మనం వాసుదేవ పుణ్యాహవాచనం, ఆ తర్వాత రక్షాబంధనం, ఆ తర్వాత ఒక్కొక్కటి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయండి. జగిత్యాల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ముఖ్యంగా జగిత్యాల సిటీ కేబుల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన ధరుల్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెల రోజులు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు గోదాదేవి అష్టోత్తర కుంకుమార్చన కృపావై చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మాతలు, భక్తులు చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందినారు. అలాగే ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి ఆ సీతారామేశ్వర స్వామి కోదండ రంగనాయకులకు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.